సోలార్ పంపు సెట్లు కావాలా? అయితే మీరు ఉచిత విద్యుత్ పథకం నుంచి తప్పుకోవాలి. శాశ్వతంగా సౌర వినియోగంపైనే ఆధారపడాలి. దీనికి కట్టుబడి ఉన్నామని ముందే హామీ పత్రం రాసివ్వాలి. ఆ తర్వాత సాంకేతిక లోపం వచ్చినా ఇతర సమస్యలు వచ్చినా మళ్ళీ ఉచిత విద్యుత్ కోరబోమని అందులో స్పష్టం చేయాలి. విద్యుత్ ఆదాతో వేల కోట్ల రూపాయలే లక్ష్యంగా ప్రభుత్వం, విద్యుత్ శాఖ సంయుక్తంగా ఈ కొత్త నిబంధనలను అన్నదాతలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నాయి. సోలార్ పంపు సెట్ల మంజూరుకు విద్యుత్ శాఖ మెలిక. విద్యుత్ పథకం నుంచి తప్పుకోవాలని కండిషన్. శాశ్వతంగా సౌర వినియోగంపై ఆధారపడితేనే పంపు సెట్లు. షరతుకు కట్టుబడి ఉండేలా రైతు నుంచి ముందే హామీ పత్రం. ఆందోళనలో రైతులు. సోలార్ పంపు సెట్లు తీసుకోవడానికి వెనుకంజ. వేల యూనిట్ల విద్యుత్, వేల కోట్ల రూపాయల ఆదానే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం విద్యుత్ శాఖతో కలిసి రైతులపై నిర్బంధ చర్యలకు పాల్పడుతోంది. వీలైనంత త్వరగా రాష్ట్రంలోని మొత్తం వ్యవసాయ పంపు సెట్లను సౌర విద్యుత్ పరిధిలోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల భారీగా విద్యుత్ ఆదా అవుతుందనేది సర్కార్ భావన. ఇందులో భాగంగానే సౌర విద్యుత్ పంపు సెట్ల పంపిణీకి ఇప్పుడు అడ్డమైన నిబంధనలని పెడుతోంది. అవి కావాలంటే ఉచిత విద్యుత్ పథకం నుంచి తప్పుకోవాలని, శాశ్వతంగా సౌర వినియోగంపైనే ఆధారపడి ఉండాలని ఆ మేరకు హామీ పత్రాన్ని రైతుల నుంచి కోరుతోంది. అంతేకాదు, సోలార్ పంపు సెట్ల వినియోగంలో ఎలాంటి లోపాలొచ్చినా తమకు సంబంధం లేదంటోంది. తిరిగి ఉచిత విద్యుత్ అడగకూడదని రాతపూర్వకంగా డిమాండ్ చేస్తోంది. రాష్ట్రంలో 8,000 మిలియన్ యూనిట్ల విద్యుత్ను పొదుపు చేసే అవకాశం ఉందని విద్యుత్ శాఖ అంచనా వేసింది. దీనివల్ల 4,000 కోట్ల రూపాయలు ఆదా చేయొచ్చని పేర్కొంది. రాష్ట్రంలో ప్రస్తుతం 13.5 లక్షల వ్యవసాయ పంపు సెట్లు అధికారికంగా ఉన్నాయి. వ్యవసాయ విద్యుత్ వినియోగం ఏటా 11,000 మిలియన్ యూనిట్ల వరకు ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం రోజుకు 7 గంటలు పంపు సెట్లకు విద్యుత్ ఇచ్చినా ఈ మొత్తం 8,000 మిలియన్ యూనిట్లు దాటే అవకాశం లేదు. మిగిలిన 3,000 మిలియన్ యూనిట్లు అనధికారికంగా వాడుతున్న పంపు సెట్ల వల్ల ఖర్చవుతోందని భావిస్తున్నారు. మీటర్లు, చిప్లను అమర్చడం ద్వారా ఈ విద్యుత్ను ఆదా చేయొచ్చనేది పంపిణీ సంస్థల యోచన. ఇక రాష్ట్రానికి ఇప్పటి వరకు 6 లక్షల సోలార్ పంపు సెట్లు మంజూరయ్యాయి. వీటిని వినియోగంలోకి తెస్తే దాదాపు 4,000 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుంది. దీంతో వ్యవసాయానికి అందిస్తున్న విద్యుత్లో 7,000 మిలియన్ యూనిట్ల విద్యుత్ను పొదుపు చేయొచ్చని భావిస్తున్నారు. అందుకే సోలార్ పంపు సెట్ల పంపిణీలో ఇలా అడ్డగోలు నిబంధనలకు రూపకల్పన చేశారు. అయితే ప్రభుత్వం, విద్యుత్ శాఖ ఆలోచన పట్ల రైతన్నలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముందే హామీ పత్రాలు ఇచ్చేందుకు సంశయిస్తున్నారు. ఇబ్బందులు ఎదురైతే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. సోలార్ పంపు సెట్ల వినియోగంపై ఎలాంటి ప్రయోగాత్మక ఫలితాన్ని చూపకుండానే అంటగట్టడం సరికాదని రైతు సంఘాలంటున్నాయి. మరోవైపు ప్రభుత్వ టార్గెట్ను చేరడమే లక్ష్యంగా అధికారులు రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. సోలార్ పంపు సెట్లను తీసుకోవాలని బలవంత పెడుతున్నారు. దీంతో ఏం చెయ్యాలో అర్థం కాక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.